ఓకే. ఇప్పుడు పెళ్ళయ్యాక మా అక్క బయటకొచ్చాక ఎవరితో మాట్లాడాలో ఎలా నాలెడ్జ్ ఇప్పుడు చదువుకుంది కానీ స్టడీ అంతా కూడా ఇంట్లోనే. మీ మదర్ స్టోరీ ఏంటి అసలు? రేగి చెట్టు ఉంటది కదా! రేగి చెట్లో నొప్పులేసి నొప్పుల మీద నిల్చోబెట్టేవాడంట అమ్మని. ఇంకా టార్చర్ మనకి ఎందుకనుకుందామో ఏమనుకుందాం. అసలు వీడియోస్ చేయాలన్న థాట్ ఎందుకొచ్చింది? ఎప్పుడు స్టార్ట్ చేశారు? నేను మీకు చెప్పాను కదా! ఈ ప్రోగ్రామ్ చేస్తానని హ్మ్. 2012లో స్టార్ట్ చేశాను. హ్మ్. ప్రోగ్రామ్ సంబరం అనేది. అప్పటి నుంచి జాయిగా చేస్తున్నాను. కాకపోతే ఇప్పటికన్నా ఒక టీవీలో కనిపించాలని చెప్పేసి నా ఆశ. ఓకే. కానీ మా పల్లెటూరులో ఎక్కడ హైదరాబాద్ ఎక్కడ పల్లెటూరు. హైదరాబాద్ అంటే ఇప్పుడు వచ్చేదాకా కూడా తెలీదు. హ్మ్. మొన్నసారి వచ్చాను. ఎవరి సపోర్ట్ లేదు. అలాగే హ్మ్. వెనక్కెళ్ళిపోయాను మళ్ళీని. ఓకే. దేనికోసం వచ్చారు? ఏదో ఇంక పిచ్చింక. ఓకే. ట్రై చేద్దాం ఆ! వచ్చారు. ఇప్పుడు ఓకే. అప్పుడు ఇక్కడికొచ్చినప్పుడు 80,000 మందో, 76,000 మంది ఫాలోవర్స్. హ్మ్. సరే ఉన్నారు కదా! ఏదో ట్రై చేస్తే ఎవరో ఒకళ్ళు లాక్కుంటారులే. మన హ్మ్. దగ్గర టాలెంట్ గెటప్ ఉంది కదా! అసలు మెయిను. ఓకే. అనుకుని వచ్చాను. కానీ సక్సెస్ అవ్వలేదు. వెనక్కెళ్ళిపోయాను మళ్ళీని. నెక్స్ట్ జబర్దస్త్‌లో అభి అన్న మెసేజ్ చేస్తారు. అభి అన్నని కూడా అడిగాను. అతనెలా పరిచయం మీకు? ఇన్‌స్టాగ్రామ్‌లో. ఇన్‌స్టాగ్రామ్‌లోనే. ఓకే. హాయ్ బ్రో అని పెడితే చెప్పు ఆదిత్య బ్రో అని రెస్పాన్స్ చెప్పి అయ్యారా? రెస్పాన్స్. ఓకే. మరి ఛాన్స్ ఏమైనా ఇచ్చారా? నేను జబర్దస్త్ మానేసాను ఆదిత్య. హ్మ్. మూవీస్ కూడా చేస్తున్నాను నేను. హ్మ్. ఆ నంబర్ తీసుకున్నారు. ఏమైనా అవకాశం ఉంటే కన్ఫర్మ్ చేస్తాను. చెప్తా అన్నారు. హ్మ్. ఓకే. హంటింగ్ వీడియోసే ఎక్కువ ఎందుకు చేస్తుంటారు మీరు? అంటే నా ఫాలోవర్స్‌కి నా నుంచి ఏమన్నా ఇద్దామని. ఓకే. ఆ! బట్ మీకెక్కడి నుంచొస్తుంది? నాకెక్కడి నుంచి అంటే నేను కష్టపడ్డ డబ్బులే. హ్మ్. ఏం చేస్తుంటారు? వ్యవసాయం పని చేస్తాను. హ్మ్. నైట్ ప్రోగ్రామ్ చేస్తాను. ఏం చేస్తారు? ప్రోగ్రామ్ సంబరం. ఓకే. ఎంత వరకు చదువుకున్నారు మీరు? నేను 10థ్ ఫెయిల్. 10థ్ ఫెయిల్. హ్మ్. మళ్ళీ రాయాలనుకోలేదా? రాసి మళ్ళీ ఫెయిల్ అయిపోయాను. మళ్ళీ ఫెయిల్ అయ్యారు. హ్మ్. పోనీ మళ్ళీ రాయాల్సింది మళ్ళీ గదా! ఫెయిల్ అయిపోయాను. మళ్ళీ రాయాల్సింది. ఇంకా ఈలోపు మరి ఫాలోవర్స్ వచ్చారు కదా! హ్మ్. ఆదిత్యనంగా ఎగ్జామ్ హాల్‌లో ఉన్నాడు అని చెప్పి అంటారని చెప్పి వెళ్తలేదు. మొత్తానికి 10థ్ ఫెయిల్ అబ్బాయి. మ్యాథ్స్. ఓకే. ఏ సబ్జెక్ట్ ఫెయిల్? మ్యాథ్స్. మ్యాథ్స్. కష్టమా? లేదంటే భయమా? రాక. రాక. పోనీ ట్రై చేయలేదా? సెకండ్ టైమ్ రాసినప్పుడు? ఇంకెన్నిసార్లు ట్రై చేసినా అదే అనిపించింది ఇంకా వేస్ట్ ఇంకా. మరి మీ మదర్ ఏమి అనలేదా ఫెయిల్ అయితే? హ్మ్. నేను 6థ్ క్లాస్ నుంచి ఇదే కదా ఫెయిల్. హ్మ్. 6థ్‌లో నేర్చుకున్నాను సంబరం నేను. అసలు మీ మదర్ ఎలాంటి కష్టాలు పడుతూ మిమ్మల్ని పెంచుకొనొచ్చారు? ఇంకా భర్త లేనప్పుడు కష్టమే కదా ఇంకా. తను కష్టమే. పనిలోకెళ్ళి. ఇప్పుడంటే ఈ ఫ్యాక్టరీలు అయ్యని, ఇయ్యని చెప్పేసి ఆడోళ్ళకి ఒక అవును. వచ్చినియి. ఇదివరకంటే వ్యవసాయం పని. ఎంత మాహోతి ఎంత రూ. 70, రూ. 80, రూ. 100. ఇప్పుడు హ్మ్. మాక్సిమం ఇప్పుడు జనరేషన్ మారింది కాబట్టి ఒక్కొక్క ఎళ్తే పండగెళ్తే 300 ఇస్తున్నారు. హ్మ్. అలాగే కష్టపడి ఎంత బాగా చేసింది మరి. నేను కూడా ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను. మరి హ్మ్. ఏదైనా అవకాశం వస్తే ఏదన్నా మరెందుకు మంచిగా చదువుకొని జాబ్ సంపాదించలేదు? చదువు ఎక్కలేదు కాబట్టి. చదువు ఎక్కే బలం అవుతే అది చదువుకుంటాను కదా! హ్మ్. అసలు చదువంటే ఇంట్రెస్ట్ లేదా? ఎందుకు? ఏమో ఇంట్రెస్ట్ లేదంటే. టీచర్స్ చెప్పకపోవడం వల్లా? లేకపోతే ఏంటి? టీచర్స్ సూపరు. టీచర్స్ సూపరా? ఆ! టీచర్స్ సూపరా? టీచర్స్ చెప్పే లెసన్స్ సూపరా? లేదు ఇద్దరు 2 సూపర్. 2 ఓకే. స్కూలు మా ఇల్లు ఇది, స్కూల్ ఇది. 2 పక్క పక్కన. పక్క పక్కనే. రోల్ నంబర్ నంబర్ 1. రోల్ నంబర్ నంబర్ 1 ప్రెజెంట్ అనేది కూడా ఇంటికెళ్ళిపోయాం. ప్రెజెంట్ చెప్పేసి ఇంక ఇంటికి ఇంకే వెళ్ళిపోవడమే. సూపర్. వాళ్ళకి తగ్గట్టున్నారు. మన బ్యాచే అనుకుంటున్నారు వాళ్ళు పాపం. హ్మ్. మరి ఈ హంటింగ్ వీడియోస్‌కి మీకు అమౌంట్ ఎక్కడి నుంచొస్తుంది? ఒకసారి బ్లూటూత్స్ దాస్తున్నారు. ఒకసారి ఇయర్ రింగ్స్ ఇలా ఎలా? నాయే ఓన్ డబ్బు కాకపోతే ఓన్ డబ్బు అంటే కొంచెం అప్పు ఫైనాన్షియల్‌గా అప్పులు కూడా చేసి మీరు చేశారు గదా! హ్మ్. హ్మ్. ఎందుకు? ఎంత అప్పు చేశారు? ఒక 1,50,000. 1,50,000 ఎవరిచ్చారు మీకు? ఎవరిస్తే ఏముంది ఇంకా నమ్మకం ఉంటే ఎవరన్నా ఇస్తారు కదా! నమ్మకం ఉన్నా సరే 1,50,000 ఎవరిస్తారు? ఆ నమ్మకం తెప్పించాను నేను. హ్మ్. నాతో తిరిగేవోళ్ళు వస్తారు ఇప్పుడు ఇంతకి. హ్మ్. మరి నా అయితే ఎటువంటిదంటే తెలుస్తదిగా రోజు మాట్లాడేవాడు. హ్మ్. ఆ! అలాగే ఇంకా ప్రెషర్స్ ఎక్కువైపోతున్నాయి ఇంకా. హ్మ్. ఫోను చేసి టార్చరు. అదన్నా సరే వడ్డీ రూ. 3 వడ్డీ, రూ. 5 వడ్డీ. హ్మ్. కట్టాలి కదా! నెల నెల వచ్చినప్పుడు వడ్డీ 5,000 కట్టాలి. అవును. ఇంక అసలు తీరతలేదు. ఇంకా హ్మ్. 2 రోజులు మంచం ఎక్కి పడుకున్నాను. హ్మ్. అమ్మ ఎందుకు ఇప్పుడు బానే తిరుగుతావు కదా! నవ్వుతా తిరుగుతావు కదా! ఏమైందంటే హ్మ్. ఇలా వీడియోస్ కోసం ఇలా జరిగింది ఇలాగా. మా అమ్మ బొందు తీసి హ్మ్. నువ్వు అద్దెకి ఉండగా ఎళ్లి బ్యాంక్‌లో పెట్టుకొని అప్పు తెచ్చాను. ఓకే. అలాగే మా బావని తీసుకెళ్ళి బ్యాంక్‌లో పెట్టి అప్పు తెచ్చాను. అసలెవరిచ్చారు ఈ ఐడియా? ఈ ఎవరితో ఒక వీడియో చూసాను. చూస్తాం వల్ల మనం చేస్తే బావుంటది కదా! అంటే హంటింగ్‌కి తనకి ఎవరో లేనోడు ఎవడో వచ్చాడు అంతే. కుర్రోడు హ్మ్. సైకిల్ మీద వస్తే కొంచెం ఎమోషనల్ కనెక్ట్ అయ్యి హ్మ్. అది ఏదో హెల్ప్ చేస్తున్నట్టు ఏదో సరే ఇదేదో బావుంది కదా! అని చెప్పేసి ఫస్టు ఒక 500 పెట్టాను. ఓకే. వచ్చినోడికి ఎవరికైనా జెన్యూన్‌గా ఇచ్చేస్తాను. పైగా ఇది రియలా? ఫేకా? అని కూడా అడుగుతాను. అవును.
అలాగే 500 పెడితే సార్ 200 పెట్టాను. అలా అలా డ్రింక్ బాటిల్ ప్రతిదీ అలా అలా పెట్టుకుంటూ వచ్చాను. లాస్ట్‌కి ఎందుకో ఈ బంగారం, వెండి కూడా పెట్టాలనిపించింది ఇంకా. అలాగే బంగారం, వెండి తీసుకున్నాను. అలాగే పెట్టాను. అప్పులైపోయారు మొత్తానికి. హ్మ్. అసలు పెడితే పెట్టారు. చిన్న చిన్నవి స్టార్ట్ చేసుకోకుండా గోల్డ్ ఇయర్ రింగ్స్ అని ఇలా ఎందుకు? పేదవాళ్ళు ఉన్నారు గదా! ఆశ్రమంకి వెళ్ళి మంచిగా హెల్ప్ చేయొచ్చు కదా పేదవాళ్ళకి. ఓకే. నెక్స్ట్ చెప్పారు కదా! ట్రై చేస్తాను. నేను చెప్పాను కాబట్టి ట్రై చేస్తారా? అలా ఫాలోవర్స్ అవి చేయొచ్చు అంటే కదా! ఎవరు ఏం చెప్తే అది నమ్మేసి స్టార్ట్ చేస్తారా? అలాగే కదా మోసపోయాను అంటున్నాను నేను. ఇప్పుడు మళ్ళీ నేను చెప్పింది ఎందుకు మళ్ళీ మీరు చెప్పింది మంచి పనే చేస్తానంటున్నారు? కదా! సాయం చేయమంటున్నారు ఎలా లేనోళ్ళకి. అనుకుంటున్నారు? లేనోళ్ళకి సాయం చేయమంటున్నారు. మరి ఇది లేనోళ్ళకి చెయ్యండి. అది ఇంకా ఆపేయండి. మీకు ఫేమ్ వచ్చింది ఓకే. బట్ ఏంటంటే అది పేదవాళ్ళకి ఇస్తే కొంచెం సపోర్ట్ కదా! ఎందుకంటే మీరు ఇస్తాను. కూడా ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఫేస్ చేస్తూ వచ్చారు. ప్రతి నెల ఫుడ్ డొనేషన్ చేస్తాను. హ్మ్. ఎవరైనా ఆకలిని వస్తే తీసుకెళ్ళి భోజనం పెడతాను. కాకపోతే హ్మ్. మన చుట్టుపక్కల ఎప్పుడు వీడియోలు తీసేవారు ఉండరు కాబట్టి. ఓకే. అందుకే ఎక్కువ పోస్ట్ చేయలేండి నేను. ఓకే. ఇప్పుడు హంట్లీ వీడియో అయినా సరే ఎవడన్నా 60 ఇస్తాండ్రు చేస్తారు. లేదా హ్మ్. రారు. హ్మ్. చాలా మంది రియలా? ఫేకా? అని డౌట్ మీద ఉన్నారు. హ్మ్. అసలు ఏంటి రియలా? ఫేకా నిజంగా? అది వచ్చి తీసుకుంటున్నారు కదా! వాళ్ళకి తెలియాలి. హ్మ్. అంటే కొంతమంది ఫేక్ అంటున్నారు కామెంట్స్‌లో. కొంతమంది రియల్ హ్మ్. అంటున్నారు. మరి తీసుకున్నవాళ్ళు వాళ్ళకే తెలియాలి. హ్మ్. అంటే ఇదంతా సెటప్ అంటున్నారు గదా! తీసుకున్న వాళ్ళు కూడా. అంతమంది జనం వస్తారు కదా! హ్మ్. అంతమంది జనం మా వాళ్ళు ఎక్కడ ఉంటారు అసలు? హ్మ్. మరి ఇంకోటి టీవీ9లో కూడా ఒకటి అవును. ఫేక్ అని వచ్చింది. ఇప్పుడు అంతమంది జనం వచ్చినప్పుడు నేను బంగారం పెట్టాను, వెండి పెట్టాను, బట్స్ పెట్టాను. ఫేక్ దాన్ని బతకనిస్తారా వాళ్ళు అక్కడ? హ్మ్. ఒక లాజిక్ ఆలోచించండి. ఫోన్ ఫేక్ అని నా కోసం నన్ను నమ్ముకుని అంతమంది వచ్చారు. హ్మ్. వచ్చాక అది ఫేక్ అంటే అక్కడ నన్ను వెళ్ళనిస్తారా వాళ్ళు? టీవీ9 అని ఇప్పుడు మీరే అన్నారు కాబట్టి అసలేంటి? ఎందుకు ఆ కేస్‌లో మీరు బుక్ అవ్వాల్సొచ్చింది? వాటి ఇంటికా నుంచి ఎలా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.